ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పెన్షన్ రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మరి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అంటున్నారు. ఆగస్ట్ నుంచి అది అమలు అవుతుంది అనేసి ఒకసారి దాని వివరాల్లోకి వెళ్తే, గతంలో పెన్షన్స్లో ఉన్న కొన్ని సమస్యల్ని కొత్త జీవో ద్వారా ప్రభుత్వం క్లారిఫై చేసింది. ఇంక్రిమెంట్స్ ఇప్పుడు ఈ రిటైర్ అయిపోయారు, నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ బాకీ ఉంది, అంటే నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది, మంత్లో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. అలా ఇంతకుముందు ఇంక్రిమెంట్ ఇచ్చేవాడు కారు. ఈ రోజు వరకు నీది అయిపోయినప్పుడు పెన్షన్లో కూడా ఈ డేట్ వరకు నీకు ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని నీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మంత్లో ఇంక్రిమెంట్ ఉండేటైతే రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్ కలిపి ఇవ్వాలనేది కొత్త జీవో ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. దీనివల్ల చాలా లాభం ఉంది. ఇంక్రిమెంట్ ఒకటి రావడమే కాకుండా జీతంలో పెన్షన్లో కూడా అది పెరుగుతుంది. నెక్స్ట్ మంత్ వచ్చే ఇంక్రిమెంట్ అది. కానీ ఈ నెల రిటైర్డ్ అయిపోయాం, 30వ తారీఖు రిటైర్డ్ అవుతారు, సహజంగా మంత్ ఎండ్ కూడా రిటైర్డ్ అవుతారు చాలామంది. రిటైర్డ్ అయిపోయాం, నెక్స్ట్ మంత్లో మనకు ఒక ఇంక్రిమెంట్ రావాలి. ఆ ఇంక్రిమెంట్ కోల్పోతుండడం వల్ల మనకు వచ్చే జీతంలో ఇంక్రిమెంట్ కలిస్తే మన జీతం పెరుగుతుంది. పెన్షన్ కూడా మనకు వచ్చే జీతం మీదనే ఆధారపడి పెన్షన్ ఉంటుంది, దాన్ని డివైడ్ చేసి పెన్షన్ ఇస్తారు. నేను ఆ ఇంక్రిమెంట్ కోల్పోవడం వల్ల పెన్షన్ తగ్గుతుంది నాకు. కానీ ఇప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది ప్లస్ పెన్షన్ వస్తుంది. ఈ రకమైనటువంటి లాభం ఇప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభవార్త లాంటిది. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో నాకు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉండే వాళ్ళందరూ ఇంతకుముందు ఇంక్రిమెంట్ కోల్పోయేవాళ్ళు, పెన్షన్ కూడా తగ్గేది వాడు. ఎందుకంటే ఈ నెల నాకు ఎంత జీతం వచ్చిందో ఆ జీతం వరకే నా దాన్ని దృష్టిలో పెట్టుకునే పెన్షన్ వచ్చేది. ఆ ఇంక్రిమెంట్ నేను కోల్పోయేవాడిని, ఇంక్రిమెంట్ రాలేకపోయేది. ఆ ఇంక్రిమెంట్ నాకు శాలరీలో అది యాడ్ కాకపోవడం వల్ల నా పెన్షన్ కూడా తగ్గేది. ఇప్పుడు ఆ రెండు పాసిబిలిటీస్ ఏర్పడ్డాయి. ఇలాంటి కొన్ని అవకాశాలని పెన్షనర్లందరికీ కల్పిస్తూ పెన్షన్ సకాలంలో ఇవ్వడానికి ఇంకోటి ఏంటంటే, వేలిముద్రలు వేస్తున్నప్పుడు ఆ వేలిముద్రలు సరిగ్గా ఒక్కొక్కసారి అక్కడ టాలీ కావడం లేదు. దానికి ఇప్పుడు ఏంటంటే ఫేస్ను రికగ్నైజ్ చేసే పద్ధతిలో కూడా చాలా వరకు సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. కాబట్టి మనిషి వేలిముద్ర ఎప్పుడైతే దానికి రెండు టాలీ కాకుండా పెన్షన్ రావడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఫేస్ను చూపించడం వల్ల, ఆ సాఫ్ట్వేర్ ఉండే దగ్గర ఫేస్ చూపించడం వల్ల వెంటనే అది రికగ్నైజ్ చేసి పెన్షన్ వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది చాలామందికి ఉపయోగం. ఎందుకంటే దేశంలో చాలామంది సఫర్ అవుతున్నారు, వేలిముద్ర వ్యవహారం లేదు. ఎందుకంటే చాలామందికి చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత కొంతమంది సంతకం పెట్టినప్పటికీ వీళ్ళే వాళ్ళు అవునా కాదని చూపించడానికి కూడా, ఎందుకంటే సిగ్నేచర్ వెరిఫికేషన్ అనేది ఉండదు కదా అక్కడ. కాబట్టి ఖచ్చితంగా దాని మీద మనం ఫింగర్ పెట్టి టాలీ చేసుకునేటువంటి విధానం ఉంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే రెండు టాలీ కాకపోవడం వల్ల పెన్షన్ రాకపోవడం, మళ్ళీ కింది నుంచి పైదాకా ఆఫీసర్స్ని తెరవడం, మళ్ళీ ఎప్పటికో కానీ ఏదో ఒక ప్రదేశం లోపల వాళ్ళని టాలీ చేసుకొని వాళ్ళకి పెన్షన్ ఇస్తూ కొంత గందరగోళం, కొంత ఇబ్బంది, కొంత సమయం బాగుందింట్లో జరగడం అనేది కామన్గా జరుగుతుంది. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త ఏంటంటే, ఇక నుంచి ఒకవేళ వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ సరిగ్గా వాళ్ళకి టాలీ కాకపోతే ఫేస్ ముఖ కవలికల ద్వారా వాళ్ళని గుర్తుపట్టేసేసి, అంటే అలాంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు కాబట్టి తొందరలోనే ఆ సమస్య కూడా తీరిపోతూ పెన్షన్దారులందరికీ ఇబ్బంది లేకుండా పెన్షన్ రావడం, నెక్స్ట్ ఇంక్రిమెంటు రిటైర్డ్ అయిన మంత్లో ఉండేటువంటి ఒక నెక్స్ట్ మంత్లో ఉంటే అది కూడా దీంట్లో యాడ్ అవ్వడం, దాని ప్రకారంగా పెన్షన్ ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ లాభాలు చేకూరే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది పెన్షన్దారులందరికీ శుభవార్త కింద లెక్క. థ్యాంక్ యూ.